సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం. Hi, hello, good evening. Welcome to South India's biggest dance reality show, D20. This sir, మా బ్రాండ్. ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అనగానే ముగ్గు లాంటి అందమైన కంటెస్టెంట్లు ఎంత ఇంపార్టెంట్, గొబ్బెమ్మ లాంటి టీమ్ లీడర్లు కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ ఇద్దరు గొబ్బెమ్మల్ని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ ఆ టీమ్ లీడర్స్. వెల్కమ్ వెల్కమ్, సంక్రాంతి శుభాకాంక్షలు. సోగ్గాడే చిన్న నాయనలా ఉన్నానా? వాళ్ళిద్దరికి పెదనంలో ఉన్నావు, నువ్వు చిన్న నాయన ఏంట్రాయా? బావా నేను హర్ట్ అయ్యా. దేనికిరా? నువ్వు కదా మన్మధుడు, మరి నాగార్జున అంటారేంటి? బావా నేను కూడా హట్ అయ్యా. దేనికి? రాజకుమార్ నువ్వైతే మరి మహేష్ బాబుని అంటారేంటి? నేను కూడా హర్ట్ అయ్యా. దేనికి? బొకడాగా ఆడైతే నిన్నంటారేంటి? బావా నీకోసం నేను చెరుకు తెచ్చా. ఎక్కడదా ఇది? ఆ సూళ్ళూరుపేట ఈవెంట్ లో స్టేజ్ పక్కన కొన్నావా? కాదు కాదు, అసలైన మరదలేదు ప్రతి వారం వచ్చేది నీతో పాటు ఇక్కడికి. బేసిక్ గా ఆ మరదల వల్ల మన హెల్త్ పాడేది. ఫస్ట్ ఆ మరదల హెల్త్ పాడేది. సో అనారోగ్య కారణాల వల్ల అసలైన మరదలు దీపిక గారు రాలేదన్నమాట. మా ముగ్గురు కంటే ఇంకా అసలైన బావ మరదలు ఇద్దరు రాబోతున్నారు. కోన్ హై? చూడు వస్తారు వెనక. యా భీమవరం పాలమా బాగా బీచ్ పోదమా, మీద మీద ఫాలమా వైరల్ అవుది రీలమా. భీమవరం పాలమా బాగా బీచ్ పోదమా, మీద మీద ఫాలమా వైరల్ అవుది రీలమా. మై డియర్ లవ్లీ జడ్జెస్, మీ ఇద్దరికి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. మాస్టర్ మీ కాళ్ళు కత్తి లేదండి ఏంటి? నా కాలికి కత్తి ఎందుకు? మీరు సంక్రాంతి పందిగోడలాగా ఉన్నారు కదా. పందెం కోడి. మీరు సంక్రాంతి పందెం కోడిలాగా ఉన్నారు కదా. ఆయన అది కాదులే, ఆల్రెడీ నా పక్కన కత్తిలాగా మీరుండగా ఇంకొక కత్తి ఎందుకని నేనే పెట్టుకోలేదు. హ్యాపీ సంక్రాంతి రజనా. హ్యాపీ సంక్రాంతి. వావ్ మాస్టర్, ఇంక ఈ హ్యాండ్ వాష్ చేసుకోను. ఎందుకు? బుట్టబొమ్మను తాగాను కదా. కానీ నేను వాష్ చేస్తా. అది దేనికి? గొబ్బమ్మ పట్టుకున్నాం కదా. ఓడి అమ్మ బిన్ని. మాస్టర్ సంక్రాంతి కాబట్టి అందరం కలిసి చాలా సరదాగా సంక్రాంతిని ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? మీరు వెళ్ళి కూర్చోండి. మై డియర్ జడ్జెస్ అండ్ మై లవ్లీ కంటెస్టెంట్, మీ అందరికి పండగ సందర్భంగా ఒక స్వీట్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. జనరల్ గా డి అంటే కేవలం డాన్స్ మాత్రమే కాదు, అది కోట్లాది తెలుగు ప్రేక్షకుల ఎమోషన్. ఇవాళ క్వార్టర్ ఫైనల్స్ జరగాలి, విన్నర్ ఎవరో తేలాలి. కానీ పిక్చర్ అభి బాకీ హే మేరే దోస్త్. D20 లవర్స్ అందరికి ఒక అద్దిరిపోయే గుడ్ న్యూస్. మీ ఫేవరెట్ షో D20 మరిన్ని వారాల పాటు మరింత గ్రాండ్ గా మిమ్మల్ని ఉర్రూతలూగించబోతోంది. అయితే ఇది కేవలం బ్రేకింగ్ న్యూస్ మాత్రమే. అసలు షాకింగ్ న్యూస్ ఇప్పుడు మొదలవుతుంది. ప్రశాంతంగా ఉన్నటువంటి ఢీ వేదికపై ఒక మహా తుఫాన్ రాబోతోంది. ఆ తుఫాను సృష్టించే పెనుమార్పులకు పాత లెక్కలన్నీ తారుమారైపోతాయి. అండ్ ఆ గాలికి ఎవరు కొట్టుకుపోతారో, ఆ తాకిడిని ఎవరు తట్టుకుంటారో మనం చూడాలి. అండ్ అది ఊహించటం ఎవరి తరం కూడా కాదు. మీ పర్ఫార్మెన్స్ కు పదును పెట్టాలి, మీ ఎఫర్ట్స్ లో ప్రాణం పెట్టాలి. ఎందుకంటే D20లో ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ ఉండబోతోంది. ఇక నుంచి D20 టోటల్లీ అన్ప్రెడిక్టబుల్. సో జడ్జెస్, యాక్చువల్లీ ఈ వారం క్వార్టర్ ఫైనల్స్ మొదలవ్వాలి. గత కొన్ని వారాలుగా మనం మన కంటెస్టెంట్స్ కి పవర్స్ ఇవ్వడం జరిగింది. మరి ఆ పవర్ సంగతి ఏంటి విజయబిని మాస్టర్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజు అండ్ సంకేత్ ఇద్దరికి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీ ఇద్దరు టికెట్ టు సెమీస్ ఒకళ్ళు, టికెట్ టు క్వార్టర్ ఫైనల్స్ ఒకళ్ళు 2 టికెట్స్ గెలుచుకున్నారు. బట్
మన సీజన్ ఎక్స్టెండ్ అవ్వింది కాబట్టి అండ్ ముందు ముందు ఒక తుఫాన్ రాబోతుంది. ఆ తుఫాన్ని మీరు తట్టుకోవాలి కాబట్టి మీకు ఇచ్చిన పవర్ ని ఇప్పుడు డిజాల్వ్ చేసి మీకు ఒక పవర్ ఇవ్వబోతున్నాం. కానీ ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ పవర్. ఇట్స్ కాల్డ్ ద పవర్ ఆఫ్ సేవింగ్. ఓకే, మెయిన్లీ రాజు అండ్ సంకేత్ కి ఆ పవర్ ని డిజాల్వ్ చేసి మీకు ఒక కొత్త పవర్ ఇస్తున్నాం. కానీ మీ కూడా అదర్ పార్టిసిపెంట్స్ తో ఈ సర్వైవల్ రౌండ్ లో పార్టిసిపేట్ చేసి మమ్మల్ని ఇంప్రెస్ చేసి అప్పుడే ఆ పవర్ మీకు వస్తుంది. అండ్ జడ్జెస్, ఈ సర్వైవల్ రౌండ్ ఎలా ఉండబోతోంది విజయపిని మాస్టర్? ఇది 2 లెవెల్స్ లో జరుగుతుంది. ఈ 2 లెవెల్స్ లో ఈ 9 కంటెస్టెంట్స్ పర్ఫామ్ చేస్తారు. అండ్ ఒకవేళ రాజు అండ్ సంకేత్ మమ్మల్ని ఇంప్రెస్ చేస్తే వాళ్ళకి ఒక పవర్ వస్తుంది అన్నాం కదా, సో వాళ్ళిద్దరు సేవ్ అవుతారు. బ్యాలెన్స్ 7 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ డేంజర్ జోన్ లో ఉంటారు. డేంజర్ జోన్ అంటే డేంజర్ జోనే కాదు, ఈసారి డబుల్ ఎలిమినేషన్. సో ఇద్దరిని ఎలిమినేట్ చేస్తాం పర్ఫార్మెన్సెస్ బట్టి. సో డేంజర్ జోన్ లో ఉన్నటువంటి 7గురిలోంచి బాటమ్ 2 లో ఉన్నటువంటి ఇద్దరు కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. ఎస్, ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా D20 లో లెట్స్ బిగిన్ సర్వైవల్ రౌండ్. ఈ సంక్రాంతి పండగ ఎపిసోడ్ ని ఇంకా స్పెషల్ గా మార్చాలి అన్న మనం ఒక స్పెషల్ గెస్ట్ ని వాళ్ళని ఇన్వైట్ చేసేయాలి. ది ఓజీ ఆఫ్ తెలుగు ఇండిపెండెంట్ పాప్ మ్యూజిక్, నన్ అదర్ దెన్ స్మిత గారు అలాంగ్ విత్ నోయల్ షాన్. సంక్రాంతి వచ్చింది, పండగని తెచ్చింది, ఊరంతా పచ్చ పచ్చ తోటలతో మెరిసింది, ముసి 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 నవ్వులు, రంగు రంగు బట్టలు. This is the భీమవరం beat, yes go. This is the భీమవరం beat, yes go. Not just the OG of Telugu independent pop music, but I say she's the queen of Telugu independent pop music. Smita garu, welcome to D20. థ్యాంక్ యూ నందు. I have with me my brother from another mother. తెలుగు ర్యాప్ ని తెలుగులో ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి నోయల్ షాన్. వెల్కమ్ టు D20. అండ్ ముందుగా మీ ఇద్దరికి సంక్రాంతి శుభాకాంక్షలు స్మిత గారు. సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ సంక్రాంతి నందు. వరల్డ్ ఇస్ సో స్మాల్ అంటారు కదా, ఆ స్టైల్లో చూస్తే ఈ పాటని డైరెక్ట్ చేసినటువంటి ఆ డైరెక్టర్ గారు మన మధ్యనే ఉన్నారు. విజయపిని మాస్టర్. ఈ పాటకి కొరియోగ్రఫీ చేసినటువంటి డాన్స్ కొరియోగ్రాఫర్ ని కూడా పిలిచేద్దాం. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ గ్రీష్మా. గ్రీష్మా, వెల్కమ్ టు D20 అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎలా అనిపిస్తోంది? యు స్టార్టెడ్ ఫ్రమ్ D, ఇప్పుడు మీరు కొరియోగ్రాఫ్ చేసినటువంటి పాటకి D కి వచ్చి ఇక్కడ లాంచ్ చేయటం, ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవటం. మా ఈ టీమ్ తో మా డి స్టేజ్ పైన యాజ్ ఎ కొరియోగ్రాఫర్ మళ్ళీ రావడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ ఇట్. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ సార్. ఓవరాల్ ఇట్ వాస్ అ గ్రేట్ ఆనర్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్. గ్రేష్మ ఇంతసేపు మాట్లాడటం నేను ఫస్ట్ టైం వింటున్నా. క్లాస్ బా. మీరు వెళ్ళి కూర్చునే ముందు ఒక్కసారి మనం దిస్ ఇస్ ద భీమవరం బీట్ హుక్ స్టెప్ వేసి సెలబ్రేట్ చేసి ఆ తర్వాత పర్ఫార్మెన్స్ చూడడానికి వచ్చాను. కెన్ వి హావ్ ద మ్యూజిక్? This is the భీమవరం beat, yes go.